ఇక ఇది తెలంగాణ. ఇది మన శంకర్ పేపర్ కొంచెం అగ్రెసివ్గా ఉంటాడు కదా, చాలా బాగుంటుంది, రాస్తాను. అక్కడ ఏం ఘనత రాసుకొచ్చినా కూడా అది ఇక్కడ తిడతలని చెప్తాను మనోడు. ఇది కొంత మంచిగా ఉన్నది. అసెంబ్లీ సాక్షిగా శ్వేతపత్రం డోలతనం, సభ సాక్షిగా రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించిన రేవంత్ సర్కార్, కాగ్ ఆర్బీఐ లెక్కలతో పొందుపరిచిన వైట్ పేపర్, తూర్పారబట్టిన హరీష్ రావు అక్బరుద్దీన్, రాష్ట్రం పరువును బజార్ కిడ్స్తారా అని నిలదీత, శ్వేతపత్రంలోని అంకెలు వాస్తవం కాదు శ్రీధర్ బాబు. శ్వేతపత్రంలో అంకెలు వాస్తవం కాదని నేనే ఒప్పుకుంటాడు అన్నాడు. ఆయన స్పెల్లింగ్ మిస్టేక్ అయింది. ఎందుకు అంటే దాంట్లో నీకు ఇప్పుడు చెప్పాను కదా, పర్సంటేజ్లు, ఎఫ్ఆర్బిఎం లిమిట్స్, నీకు కాగ్ రిపోర్టు, ఆర్బీఐ రిపోర్ట్ ఇవన్నీ తేడా ఉన్నాయనే వరకే మనోడు కన్ఫ్యూజ్ అయినాడు. అసెంబ్లీ సాక్షిగా బయటపడిన శ్వేతపత్రం డోలతనం, 6 గ్యారంటీల నుంచి జనాన్ని డైవర్ట్ చేసేందుకు అప్పులు భారీగా ఉన్నాయి, హామీలు అమలు చేయలేమని చెప్పకని చెప్పిన రేవంత్ సర్కార్. ఇది 100% 6 గ్యారంటీలు గాని మిగతా 402 హామీలు గాని అసలు నెరవేరది. ఇది ఇంకొకటి ఏంటంటే 6 గ్యారంటీల మీద జనాలు హోప్స్ ఏం పెట్టుకోలేరు. ఈ ఆధిపత్యాన్ని ఓడించారు, జర రిలాక్స్ అవుతున్నారు అంతే. కేసీఆర్ ఓడిపోయినందుకు సంతోషించవలసిన వాళ్ళు సంతోషిస్తాను, గుండెలు గుద్దుకునేటోళ్ళు గుండెలు గుద్దుకుంటారు. కేసీఆర్ ఓడిపోతే కాంగ్రెస్ వాళ్ళేమో బాజాప్తా నడి రోడ్డు మీదకి వచ్చి బ్యాండ్ పెట్టుకొని డాన్స్ చేసి, బీఆర్ఎస్ లోపల తల పెట్టుకొని మంచిగా ఓడిపోయారు వీళ్ళు అని. ఆ రెండు జరిగినాయి అన్న, నిజమే రెండు జరిగినాయి. ఎందుకంటే రూట్ ఉండదా, కనీసం పోతామంటే రూట్ ఉండదా, అక్కడెక్కడో ఆపుతారా. ఇక మళ్ళీ మొన్న సైదిరెడ్డి పెడతారు కదా పోస్టు, పెద్ద ఆయనను కాపాడుకోవడానికి యుద్ధానికి సిద్ధంగా అంటే ఇప్పుడు తెలవని పొరగాళ్ళు మొత్తం కత్తులు పట్టుకొని పోయి ఈ కాంగ్రెస్ వాళ్ళ మెడల మీద పెట్టి మన ఎలక్షన్ లో ఎమ్మెల్యే ఆయనకు అంతకుముందు ఏం తెలుసు ఇక్కడ ఉన్నాయి. అవును, కేసీఆర్ పిఆర్ ఆయన పెట్టిన అన్నట్టు పోస్ట్, యుద్ధానికి సిద్ధంగా అండి, వేసి పడేద్దాం పొడిచి పడేద్దాం అంటే ఇప్పుడు తెలియని కార్యకర్తలు ఉరకాలి, లొల్లి పెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి ఏదో దొంగ సాటున వచ్చింది, ఆయన పోయి ఓట్లు గుద్దుకొని వచ్చిందని చెప్పడానికి. ఇది నిజానికి డొల్లతనం అని చెప్పుకోవచ్చు. ఇంకోటి తెలంగాణ మీద జరుగుతున్న కుట్ర, ఇది ఒక వాస్తవంగా చెప్పాలంటే. అసెంబ్లీ సాక్షి తెలంగాణ తెలంగాణ అనవసరంగా ఇచ్చిర్రా భయ్ అని చెప్పి దేశానికి చెప్పబోతున్నారు. ఈ తెలంగాణలో ఏమీ లేదు, మీరు ఎందుకు వస్తున్నారా నాయన అని కంపెనీలో చెప్పబోతున్నారు. ఇంతో పచ్చగా అయిన కూడా పెట్టబెడ. మొన్న ఏదో కార్నర్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ కావచ్చు, కర్ణాటకను చెన్నైకి కర్ణాటక దానికంటే ముందు జరిగింది అది. మీకు ఈ ఫార్మా కంపెనీలు పోవడం కూడా అందులో భాగం. ఇంకా చాలా నిజానికి కేటీఆర్ మీద విశ్వసనీయత ఉన్నది ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎక్కువ, భయంకరమైన విశ్వాసం. ఆయన క్లాస్ లీడర్. అవును, ఎస్. అందుకే 18 సీట్లు హైదరాబాద్ లోనే వచ్చినాయి. దాని మీద కూడా మళ్ళీ వేరే చర్చ నడుస్తున్నది. కోర్ తెలంగాణ కేసీఆర్ ను ఒప్పుకోలేదు, ఏదైతే గ్రామీణ తెలంగాణ, ఇక్కడ మిక్స్డ్ తెలంగాణ ఉన్నది. అదొక ప్రాపగండా క్రియేట్. మీకు ఇక్కడ 1.5 ఉన్నా కూడా కనీసం మన వాళ్ళు 80 లక్షల మంది ఉండరా. మొత్తం ఆనాడు కూడా మనకు తెలంగాణ ఇవ్వాలంటే మొత్తం హైదరాబాద్ అంటే ఆంధ్రోలే అట్లా దెబ్బతీయాలని చూసింది మనకు. ఆంధ్రోలే అంతా ఎంత ఉంటారు, ఒక 5 లక్షలు 10 లక్షలు ఉంటారు ఆంధ్రో, గంతే ఉంటారు. మళ్ళీ దీంట్లో పార్షియోడు ఉన్నాడు, మార్వాడోడు ఉన్నాడు, రాజస్థాన్ వాడు ఉన్నాడు, మినీ భారత్ ఇది. దీన్ని ఒకదాని కింద లెక్క కడతాం మనం. మొత్తానికైతే నిన్న అసెంబ్లీ సూపర్ హీరో వచ్చేసి అక్బరుద్దీన్. ఆయన ముస్లిం కావచ్చు కానీ టోటల్ గా మన తెలంగాణ కోసం నిలబడి నిన్న ఇంత మంది ఉన్న ఒక్కొక్కరిని నిజంగా ఒక కొట్టలేదు తప్పించి తన మాటలతోటి ఎక్కడికి నోరు తెలవనియలేదు, ఆ పని చేసిండు. అసెంబ్లీ సూపర్ హీరో నిన్న అక్బరుద్దీన్. నిజానికి అక్బరుద్దీన్ కి సెల్యూట్ చేయవలసింది. అలాంటి స్పిరిట్ ఇప్పుడు గెలిచిన 39 మందికి ఉండాలి. మీరు అవసరం అనుకుంటే రేపు తెలంగాణ అస్తిత్వానికి గాని తెలంగాణ రాష్ట్రానికి గాని ఏ కొంచెం డ్యామేజ్ జరుగుతుందన్నా మీరు నిర్దాక్షిణ్యంగా మీ పదవులను కూడా వదిలిపెట్టాలి. నిజమన్నా మీరు చెప్పింది. మీకు అసలు సీటే లేనప్పుడు మీరు 39 ఎందుకు అవి కూడా ఓడిపోరు, మళ్ళీ ఎలక్షన్ పెట్టారు. ఈ 39 మంది కనుక బరాబర్ ఒక లైన్ మీద ఉండి కొట్లాడితే 6 గ్యారెంటీలతో అన్ని రాలుతాయి. కానీ ఇల్లున్న దొంగలు 39 మంది ఎప్పుడు కూడా దునుకుదామా అన్నట్టు వీళ్ళ ఆలోచనలు ఉన్నారు. కాబట్టి ఇదొక ప్రమాదం ఉన్నది. రేపు వాస్తవంగా కూడా బై ఎలక్షన్ ఒకవేళ ఒక స్ట్రాటజికల్ గా పోదాము అని అంటే 39 మంది ఏం సిద్ధంగా ఉండరు. కాబట్టి ఇదో ప్రమాదం ఉన్నది. 39 మందికి ఎప్పటికప్పుడు మీరు కార్యకర్తలు బుద్ధి చెప్పాలి వాళ్ళకు, లేకపోతే ఈ దొంగలు మనల్ని నిండా ముంచి పారిపోయే కథ ఉంటది.